పి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వైద్య వృత్తి నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యునిగా ఎన్నికై ఈ మెడికల్ అండ్ హెల్త్ పద్దు మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ పద్దు మీద చర్చను ప్రారంభిస్తూ ఒక్కసారి వేదాలు ఉపనిషత్తులు వైద్య వృత్తి గురించి వైద్య సేవ గురించి ఏమన్నాయో ఒకసారి తెలుసుకుందాం. శరీరే జర్జరే భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిహి. వైద్యుణ్ణి సాక్షాత్తు నారాయణుడు శ్రీమన్నారాయణుని అంశ అయిన ధన్వంతరితో పోల్చిన సందర్భాన్ని మనం చూసినాం. వైద్య సేవను మనం మాధవ సేవగా భావిస్తూ వచ్చిన సనాతన భారత భూమి గురించి కూడా మనకు తెలుసు. మెడికల్ కాలేజు వెల్ ట్రైన్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తే పర్వాలేదు, కానీ ఇల్ ట్రైన్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తే సమాజానికి చాలా ప్రమాదకరం. దాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి మెడికల్ కాలేజీని ఉస్మానియా చేయమని అడుగుతలేం, ప్రతి మెడికల్ కాలేజీను గాంధీ మెడికల్ కాలేజీని చేయమని అడుగుతలేం. అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే 100 ఏళ్ల వ్యవస్థ. ఒక రాత్రి ఒక గాంధీ హాస్పిటల్ కట్టడం అనేది అది సాధ్యం కూడా కాదు. కానీ బేసిక్ మినిమల్ ఫెసిలిటీస్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గురించి చెప్తా. ఎందుకంటే వేరే వాటి గురించి చెప్పడం కన్నా అత్యంత మారుమూల ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం మాదే. కాబట్టి మా మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ లేడు, సూపరింటెండెంట్ లేడు, ఒక్క డిపార్ట్మెంట్కు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేరు, ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ లేరు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఒక అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసరు, ఒక బయోకెమిస్ట్రీ, ఒక ఫిజియాలజీ, 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాలేజీలో ఉన్నారు, 3 హాస్పిటల్లో ఉన్నారు. 6 ఎంతమంది ఉండాలి? 85 మంది ఉండాల్సిన చోట 6. నేను టీచింగ్ ఫ్యాకల్టీ గురించే చెప్తున్నా, నాన్ టీచింగ్ గురించి ఇంకా నేను చెప్తూనే లేదు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సబ్స్టాండర్డ్ ఇంజనీర్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకకపోవచ్చు, కానీ సబ్స్టాండర్డ్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తే. కాబట్టి తప్పకుండా మనం ఆలోచన చేయాలి. బ్యాలెన్స్డ్ అప్రోచ్ అవసరం. ఎందుకంటే డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, ప్రైవేటు సెటప్లో ప్రైవేట్ సెక్టర్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేయడానికి ఇష్టపడట్లేదు. దాని కారణాలు కూడా చాలా ఉన్నాయి, వాటి మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. సభలోనే దాదాపు 17 మంది డాక్టర్లం ఉన్నాం. తప్పకుండా మంత్రి గారికి మేము సహకరిస్తాం. మనం ఒక వర్కింగ్ గ్రూప్ లాగా ఏర్పడి తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనందరం ఒకసారి కూర్చుందాం. ఫార్మల్ అయితేంది, ఇన్ఫార్మల్ అయితేంది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ఆలోచన చేయాలి. డీలే ఇన్ శాలరీ డిస్బర్స్మెంట్, శాలరీలు ఇవ్వడంలో డీలే చేయడంతో కూడా చాలా ఇబ్బంది, ఎస్పెషల్లీ కాంట్రాక్ట్ డాక్టర్స్కి. నేను వారం రోజుల క్రితం మాకొక మారుమూల గిరిజన మండలం పెంచకల్పేట, కాగజ్నగర్కు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక అమ్మాయి అక్కడ కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ లాగా పనిచేస్తుంది. నేను ఆమెకు వారం రోజుల క్రితం ఫోన్ చేసిన, నాకు కంప్లైంట్ వచ్చింది. ఆ డాక్టర్ మా వారం రోజుల నుంచి హాస్పిటల్కి పోతలేదు. ఎందుకు పోతలేమని నేను ఫోన్ చేసిన. 10 నెలలు అయింది ఆమె రిక్రూట్మెంట్ అయ్యి కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్. ₹1 జీతం రాలే ఆమెకు. ఆమె అంటది 10 నెలలు అయింది నాకు ఈ జాబ్లో జాయిన్ అయ్యి, రావడానికి పోవడానికి నాకు దారి ఖర్చులకు ఇబ్బంది ఉన్నదని చెప్తుంది. అటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఈ వ్యవస్థ ఇట్లా తయారైంది అనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కారణం ఎవరైనా కావచ్చు, కానీ ఎమ్మెల్యే కాకముందు, శాసనసభ్యుని కాకముందు చాలా ఆశావాదిని నేను.
ఈయన 8 నెలల్లో నిరాశావాదిగా మారాడు. ఎందుకు అంటే చిన్న చిన్న అంశాల మీద కూడా మేము వాటిని పరిష్కరించలేని పరిస్థితి. చిన్న అంశాలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నిధులు లేమి. కాబట్టి వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 119 నియోజకవర్గాల్లో మా సిర్పూర్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. మొత్తం మంత్రి గారికి కూడా తెలుసు. మంత్రి గారు మా ఊరు అల్లుడే. వారి బంధువులు చాలామంది మా దగ్గర ఉన్నారు ఇంకా. కాబట్టి వెనుకబడ్డం అనే కన్నా మేము పడేయబడ్డాం. డెలిబరేట్లీ వీ హ్యావ్ బీన్ పుట్ బ్యాక్వర్డ్స్. నేనంట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరగలేదు. మా నీళ్లు మాకు కాకుండా పోయినాయి కాళేశ్వరం పేరిట. మాకు ఉద్యోగాలు రాలేదు, మాకు నిధులు రాలేదు, పూర్తిగా అన్యాయం జరిగింది. మా నియోజకవర్గంలో ఎటు చూసినా నీళ్ళే. ఒకవైపు వైన్గంగా నది, ఇంకోవైపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది కూడా సామాజిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఇది. ఒకవైపు వైన్గంగా, ఇంకోవైపు వార్ధా నది, ప్రాణహిత, ఒకవైపు అది కిందికి పోతే గోదావరి అవుతుంది, ఇటు పెద్దవాగు, ఎర్రవాగు, ఎటు చూసినా నీళ్ళే. కానీ చుక్క నీరు గొంతు తడపదు. 1 ఎకరానికి నీళ్లకు 1 ఎకరం భూమి తడపదు. కారణం ఏంటంటే కారణాలు గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా మమ్మల్ని పట్టించుకోలే. ఉమ్మడి రాష్ట్రంలో కొంత అభివృద్ధి చేసుకున్నాం, కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు తీరని అన్యాయం జరిగింది. గంటాపదంగా విత్ ప్రూఫ్ ఐ కెన్ పుట్ ఇట్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన అవసరం ఇప్పటి ప్రభుత్వానికి తప్పకుండా ఉన్నది. అయితే గర్భిణీ స్త్రీలు ఎంత ఇబ్బంది అండి అంటే, ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి ప్రాణహితకు. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉంటే, బ్రిడ్జులు కొట్టుకుపోయి రోడ్లు పాడైతే గర్భిణీ స్త్రీలు దారిలో ప్రసవించిన సందర్భాలు, చనిపోయిన సందర్భం. మొన్నటి వరకు ఆశీర్వాద్లో మాకు డెలివరీ సి సెక్షన్ కాలే, మేము పట్టుబట్టి అక్కడ చేయించినాం. లేకపోతే మంచిర్యాల పోదు. మా బెజ్జూరు నుంచి మంచిర్యాల పోవాలంటే 150 కిలోమీటర్లు. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే డాక్టర్ వంశీకృష్ణ గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉందా లేదా అనేది మనం ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. లేనే లేదు. కాబట్టి దీనికి రోబస్ట్ హెల్త్ కేర్ సెక్టర్ కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రైవేటు సెక్టర్లో ఇంత ఇబ్బడి ముబ్బడిగా హాస్పిటల్స్ ప్రాలిఫరేట్ కావడానికి కారణం ఏంటంటే, మనము పబ్లిక్ సెక్టర్లో స్పెండింగ్ సరిగ్గా లేకపోవడం, పబ్లిక్ సెక్టర్లో హాస్పిటల్స్ సరిగ్గా లేకపోవడం. ఒకటి, మనం పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ హాస్పిటల్స్ గిట మంచిగా పనిచేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ పోయే వాళ్ళు తగ్గుతారు. వాళ్ళ మన్మాని కూడా, వాళ్ళ గొంతెమ్మ ఛార్జీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కట్టడి చేసిన వాళ్ళమైతే. ఇక్కడ మనకు ప్రాపర్ ఫెసిలిటీస్ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్కి మనం పోవద్దంటే అది కుదరని పని. కాబట్టి తప్పకుండా డబ్బు కన్నా ఒక కమిట్మెంటు, ఒక దూరాలోచన మనం చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డాక్టర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నా.